వెట్టిచాకిరి విముక్తి రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ అమీర్పేట్ సెస్-1లో అసంఘటిత కార్మికుల సంఘం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వెట్టిచాకిరి దినోత్సవంకు ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు. వెట్టిచాకిరి, మానవ అక్రమ రవాణా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రతి ఏటా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తుందని, వీటిలో అత్యధిక ప్రాధాన్యతగా వెట్టి చాకిరి నుండి విముక్తి పొందిన కుటుంబాలకు ఇస్తామని మంత్రి వివేక్ తెలిపారు. వెట్టిచాకిరి నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఫిబ్రవరి 9న వెట్టిచాకిరి విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వనధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి అక్కినేని అమలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాండెడ్ కార్మికులు పాల్గొన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డేలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నన్ను పిలిచారు, చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మీ సహాయంతో మీ ఊళ్ళల్లో ఈ విజయాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీ లీడర్స్ అందరికీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఎలా సహాయం చేయడానికి. తప్పకుండా అందులో నేను పాల్గొంటాను. అందరికీ ఇలాగే మీరు బాగుండాలి, మీ ఊళ్ళో అందరు బాగుండాలి. చాలా సంవత్సరాలు విన్నాము. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడే ఫిలిప్స్ చెప్పినట్టు ఎప్పుడు కార్మికుల గురించి ఆలోచించేవారు. వారు కూడా బాండెడ్ లేబర్ ఉండొద్దని చెప్పి చాలా సంవత్సరాలు వారు కొట్లాడారు. అయితే ఇంత చక్కటి కార్యక్రమంకి వచ్చిన అమలా గారు, అభిషేక్ గారు, గంగాధర్ గారు, ఫిలిప్ గారు, ఇంకా మీ స్వేచ్ఛ టీం, ఎందుకంటే ఇంతమందిని ఒక తాటిపై తీసుకొచ్చి వారి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే చెప్పినారో నిజంగా చాలా విచిత్రమైన విషయాలు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా శివమ్మ ఆమె ఒక లీడర్ అయిపోయింది. ఆమె బాండెడ్ లేబర్గా ఉండి ఎక్కడనో రాజస్థాన్ వెళ్ళి మళ్ళీ వచ్చి లీడర్షిప్ తీసుకోవడము, మన రాజు ఇప్పుడే మహబూబ్ నగర్ నుంచి వారు చెప్పడము, ఇంకా లింగంపల్లి నుంచి మహిళా సోదరి ఏం పేరు దట్ లేడీ ఫ్రమ్ ఆమె కూడా కథ చాలా బాధకరమైన కథ ఉన్నది. ఇవన్నీ కూడా విన్నప్పుడు మీరు ఏదైతే చెప్పినారో మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదో ఒక సాయం రావాలి, మంచిగా మాకు రీహాబిలిటేట్ చేయాలని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా చాలామందికి ఒక కోరిక ఉంది, మాకు సొంత ఇల్లు కావాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి అందరూ కూడా మోస్ట్ ఆఫ్ యూ చెప్పినట్టు నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను. మీకు అందరికి కూడా ఒకటేసారి అందరికీ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కష్టం అని చెప్పి సంవత్సరానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇస్తున్నారు. అయితే అందరికీ ఒకటేసారి రాదు. కానీ మీదంతా కథలు విన్న తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా బాండెడ్ లెవెల్లో ఎవరైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో